తంబిలో ఈ మధ్య రాజమౌళి జపం చేస్తున్నారు. ఈ దర్శక ధీరుడి అక్కడి ప్రేక్షకులకు ఓ సక్సెస్ దేవుళ్లా కనిపిస్తున్నాడు. ఈగ సినిమాతో రాజమౌళిపై భక్తి, నమ్మకం బాగా పెరిగిపోయాయి. గుండెలో గుడి కట్టి పూజిస్తున్నారు. అందుకే ఆయన డైరెక్ట్ చేసిన తెలుగు సినిమాలను తమిళంలోకి వరుసగా దించేయాలని చూస్తున్నారు. సదాశివ సన్యాసి తాపసి కైలాసవాసి నీ పాదముద్రలు మోసి పొంగిపోయినదే పల్లె కాసి సుకుల సుఖాని దారిగా సుక్కలత్తివాసి మీదిగా చూడసక్కని సామి దిగినాడురా. ఈగ సినిమా రాజమౌళి జాతకాన్ని పూర్తిగా మార్చేసింది. ఈగ తెలుగుతో పాటు తమిళ్లో నాన్ ఈగ ఒకేసారి తెరకెక్కింది. అక్కడి స్టార్ హీరోల సినిమాలను తలదన్నేలా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. దీంతో కోలీవుడ్ టాప్ డైరెక్టర్స్ కంటే ఎక్కువ క్రేజ్ కొట్టేశాడు రాజమౌళి. కొంచెం ముళరి కొట్టవా, కొంచెం నెంజై కిళరి కాటవా, కొంచెం వాயை మూడవా, కొంచెం మున్నుள் சென்று தேடவா, కొంచెం వழியை கேட்டே. ఈగ సినిమా కంటే ముందే రాజమౌళికి తమిళ్లో క్రేజ్ ఉంది. ఆయన డైరెక్ట్ చేసిన స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి సినిమాలు తమిళ్లో ఎప్పుడో రీమేక్ అయ్యాయి. ఆ మధ్య విక్రమార్కుడు తమిళ్లో సిరుత్తైగా రీమేక్ అయితే అక్కడ కూడా ఘన విజయం సాధించింది. కార్తీ, తమన్నా హీరో హీరోయిన్లు. రకమా రక్ రక్ నెంజుకుళ్ళ రాకెట్, టకమా టక్ టక్ ఆటத்துல వికెట్, రకమా రక్ రక్ నెంజుకుళ్ళ రాకెట్, టకమా టక్ టక్ ఆటத்துல. ఈగ తెచ్చిన క్రేజ్ తో రాజమౌళి సినిమాల రీమేక్ రైట్స్ కోసం తమిళ ఇండస్ట్రీ పోటీ పడుతోంది. రాజమౌళి తీసిన బ్లాక్ బస్టర్ మర్యాద రామన్న తమిళ్లో రీమేక్ అవుతోంది. మర్యాద రామన్న ఇప్పటికే హిందీలో సన్ ఆఫ్ సర్దార్ పేరుతో రీమేక్ అయి వస్తోంది. మొత్తానికి ఈగ పుణ్యమా అని రాజమౌళి సినిమాలకు తమిళ్లో గిరాకీ బాగా పెరిగిపోయింది. రాయలసీమ మురిసి పడేలా, రాగలవాడి జన్మ తరించేలా, ముఖ్యమంటి సొగసే మూటగట్టుకుంది, మూడు ముళ్ళు వేయమంది. తెలుగమ్మాయి తెలుగమ్మాయి కళ్ళలో వెన్నెలే వెలుగమ్మాయి, తెలుగమ్మాయి తెలుగమ్మాయి.